బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. చీరాల మున్సిపల్ చైర్మన్ గా మించాల సాంబశివరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే సభ నుంచి కంటతడి పెట్టుకుంటూ కౌన్సిలర్ సుబ్బయ్య వెళ్లిపోయారు. తనకు చైర్మన్ పదవి ఆశ చూపి మోసం చేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీకి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానంటూ సభ నుంచి వాకౌట్ చేశారు సుబ్బయ్య. నేనేం పాపం చేశాను? ఆర్యవైశ్యుడికి పుట్టడమే నేను చేసిన తప్ప చెప్పండి. ఎవరు అంటే 33 మంది కౌన్సిలర్లు ఒక్కడిని వచ్చినందుకు నాకు ఇదేనా చేసేది? నేను ఎలా బతకాలనుకున్నారు? 2 సార్లు మోసపోయాను నా పిల్లల ముందు. ఇంకా సిగ్గు లేదా మా డాడీ ఉంటున్నావు అని అడిగారు నా కూతురు నా కొడుకు. నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి? ఈ రోజు నుంచి ఉల్లిపాయ సుబ్బయ్య ఎవరు చచ్చిపోయాడు. శ్రద్ధాంజలి ప్రకటించి దయచేసి నేనే చెప్పుకుంటాను. కౌన్సిలర్గా వద్దు, రాజకీయం వద్దు. నేనే దొరికాను నాశనం చేయడానికి వీళ్ళందరికీ. ఈ రోజు ఉల్లిపాయ సుబ్బయ్య 18వ కౌన్సిలర్ చచ్చిపోయాడు. ఇప్పుడు 2 సార్లు మోసం జరిగింది. టీడీపీ గవర్నమెంట్ లో న్యాయం జరిగింది అనుకున్నాను. ఇక్కడ నాకు మోసం జరిగింది. ఉల్లిపాయ సుబ్బయ్య చచ్చిపోయాడు. ఈ విధంగా ప్రకటించేసేయండి. నమస్కారం చంద్రబాబు గారు, మినిస్టర్ గారు. చీరాలలో 33 వార్డుల ముందు 33 వార్డులు ఉండి 33 కౌన్సిలర్లు అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు నేను. ఈ రోజు నన్ను నిలువునా మోసం చేసి నిలువునా చంపేశారు. బాబు గారి సమక్షంలో, బాబు గారు మీ సమక్షంలో నేను వచ్చి చేరింది. చీరాల మున్సిపాలిటీలో 16,000 ఓట్లు ఉన్న ఆర్యవైశ్యులు 83% వేసి గెలిపించాం బాబు గారు. అక్కడ ఉన్నప్పుడు 2 సార్లు మోసం జరిగింది. చైర్మన్ గా నాశనం చేశారు. 14 ఆస్తులుంటే 12 అమ్ముకున్నానండి. అద్దె ఇంట్లో ఉంటున్నారు బాబు గారు. ఇదేనమాట నాకు చేసింది. చైర్మన్ గా మించాల సాంబశివరావు గారిని ప్రకటించారు. ఎంపీ గారే ప్రతిపాదించింది. ఇంకా నేను వచ్చేసానండి. హామీ ఏం లేదు. ఈక్వేషన్స్ కుల సమీకరణ ప్రకారం న్యాయం జరిగిద్ది అన్నారు. ఆ లెక్కన ఏమనుకున్నాను, ఇక్కడ టౌన్ లో ఉన్నది మా వాళ్లే కదండి. మొన్న బలరాం గారు వాళ్ళకి కాదనుకొని నేను వచ్చి చేసి చూపించాను. 2100 సభ్యత్వాలు చేశానండి. 2100 సభ్యత్వాలు. నన్ను ఈ విధంగా ఏదైనా విషం ఇచ్చి చంపేచ్చుగా బాబు గారు, చంద్రబాబు గారు, సీఎం గారు. 3వ కూడా నిలువున మోసం చేశారు. రైట్. బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. చీరాల మున్సిపల్ చైర్మన్ గా మించాల సాంబశివరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శౌరి సిద్ధంగా ఉన్నారు. శౌరి, చెప్పండి. చైర్మన్ పదవి ఆశ చూపి తనను మోసం చేశారంటూ కూడా కౌన్సిలర్ సుబ్బయ్య చెప్పడం జరిగింది. సో అక్కడ నుంచి సభ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సో డీటెయిల్స్ ఏంటి? సో తన ఆవేదన ఏంటి అసలు? ఇంకా చీరాల మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు 1 సంవత్సర కాలంగా చీరాల మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీలో ఖాతాలు అనేది రాజకీయ ఎత్తుబడులు జరుగుతున్నాయి. కానీ యాక్చువల్ గా మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్కడ కేవలం ఒకే ఒక కౌన్సిలర్ ని గెలుచుకుంది. కానీ ఒకే ఒక కౌన్సిలర్ గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు చైర్మన్ పదవిలో తన ఖాతాలోకి వస్తుంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందో తదుపరి ఎన్నికల్లో వెంటనే ఇక్కడున్న కౌన్సిలర్లు 60% కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆటోమేటిక్ గా అక్కడ చీరాల మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి బలం చేకూరింది. అదేవిధంగా అక్కడ ఆమంచి కృష్ణమోహన్ ఏకగ్రీవంగా స్వయంగా తన అభ్యర్థులను పెట్టి, ఇండిపెండెంట్ అభ్యర్థులను పెట్టి గెలిపించుకున్న వాళ్ళు కూడా, అంటే ఆమంచి కృష్ణమోహన్ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడము, మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఈ మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలని ఎప్పుడైతే ఆలోచించిందో ఈ కౌన్సిలర్ని తెలుగుదేశం పార్టీలోకి చేసుకొని ప్రస్తుతం ఉన్న చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం గత కొంతకాలం క్రితం పెట్టడం జరిగింది. అవిశ్వాస తీర్మానంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు పడడం అనేది వైసీపీకి చెందిన చైర్మన్ అతను పదవిని కోల్పోయాడు. అతను కూడా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ చీరాల మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ చైర్మన్ ఎవరు ఏంటి అన్నది కొంతకాలంగా సందిగ్ధంగా ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ ఒక 4-5 పోటీ పడటం. దీంతో ఎన్నుకోండి, మీరే తెలుసుకోండి, నేనంటే దీనిలో ఇన్వాల్వ్ కాను, ఎవరికి చైర్మన్ కావాలి, ఎవరికి వైస్ చైర్మన్ కావాలి, ఏంటి అనేది మీరే తెలుసుకోండి అని చెప్పేసి అతను చేతులెత్తేసాడు కొంతకాలం క్రితం. అయితే ఇప్పుడు ఈ రోజు ఈ ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవాలి, వైస్ చైర్మన్ ఎన్నుకోవాలి అని చెప్పేసి అన్నప్పుడు ఈ సుబ్బయ్య అనే కౌన్సిలర్ తనకు కూడా మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పేసి ఆశ చూసి నన్ను పార్టీలోకి
చేశాను, నేను పార్టీ పదవికి పార్టీకి కూడా రాజీనామా చేస్తాను అని చెప్పేసి అతను అసహనం వ్యక్తం చేయడం బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే మున్సిపల్ చైర్మన్ గా మెంచాల సాంబశివరావును ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ చీరాల మున్సిపల్ తెలుగుదేశం పార్టీ ఖాతాకు వెళ్ళింది. రైట్ సౌరి, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.